ఎప్పటిలాగే పనికి వెళ్ళొచ్చి బట్ ఆ డీటెయిల్స్ కన్నా చూసే కన్నా ముందు ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ అ డిస్టర్బింగ్ కాంటెంట్ వేర్ డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఎప్పటిలాగే పనికి వెళ్ళొచ్చాడు, ఇంట్లో రెస్ట్ తీసుకున్నాడు, పడుకున్నాడు కదా అని చెప్పి తల్లిదండ్రులు విడిచిపెట్టేశారు. తెల్లారేసరికి కొడుకు విగత జీవిగా ఫ్యాన్కు వేలాడుతూ కనిపించినప్పటికీ ఆ తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్ గురయ్యారు. అసలు ఏం జరిగిందా అని చెప్పి అక్కడ వెతికితే ఒక నోట్ బయటపడింది. అది కూడా సర్ఫ్ ఫామ్. తన చావుకు మోదీ కారణమంటూ యువకుడు బలవన్ మరణానికి పాల్పడ్డాడు. సర్ఫ్ ఫామ్పై నోట్ రాసి ప్రాణాలు తీసుకున్నాడు పిట్ల వంశీ. రాజన్న సిరిసిల్ల జిల్లా రాచర్ల గొల్లపల్లిలో ఈ ఘటన జరిగింది. గొల్లపల్లికి చెందిన పిట్ల బాలయ్య భారతి కుమారుడు వంశీ. ఇంటర్మీడియట్ తర్వాత చదువు మానేశాడు. 6 ఏళ్లుగా పెయింటింగ్ పనులు చేసుకుంటున్నాడు. ఎప్పటిలాగే పనికి వెళ్ళొచ్చి రూమ్లోకి వెళ్ళి పడుకున్నాడు వంశీ. ఉదయం డోర్లు తెరిచి తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఎందుకంటే కన్న కొడుకు ఫ్యాన్కు వేలాడుతూ కనిపించాడు. ఆ తర్వాత అక్కడ వెతికితే అదిగో తన మరణ వాంగ్మూలం కనిపించింది. సర్ఫ్ ఫామ్లో లెటర్ రాసి వాట్సాప్ స్టేటస్గా పెట్టుకున్నాడు వంశీ. తన చావుకి మోదీ కారణం, కుటుంబం కాదని తన తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టొద్దు అంటూ వంశీ తన మరణ వాంగ్మూలంలో రాసుకొచ్చాడు. తన దహన సంస్కారాలు ఆనవాయితీగా జరిపించాలని కోరాడు వంశీ. తన ఆందోళనని అర్థం చేసుకుంటారని, చావాలంటే భయం అవుతోంది అని లెటర్లో రాసుకొచ్చాడు వంశీ. ఇట్లు భారతదేశ పౌరుడు వంశీ రాయల్, జై హింద్ అంటూ లేఖ రాశాడు. ఒక్కసారి తన ఆ మరణ వాంగ్మూలాన్ని మీరు చూడడం జరుగుతోంది ఆర్టీవీ స్క్రీన్ మీద. అదిగోండి సర్ఫ్ ఫామ్, అదంతా కూడా ఆ సర్ఫ్ ఫామ్ని తన మరణ వాంగ్మూలంగా మార్చుకున్నాడు వంశీ. ఆ విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. అసలు ఏం జరిగింది అనేది ఒక్కసారి గౌరవనీయులైన పోలీస్ వారికి నా యొక్క నమస్కారాలు. తమరు నా ఆందోళన అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. నా పేరు వంశీ. నేను చనిపోవడానికి కారణం పిఎం నరేంద్ర మోదీ. అంతేకాని నా చావుకి నా ఫ్యామిలీ మాత్రం కాదు. దయచేసి ఎవరిని ఇబ్బంది పెట్టకుండా నా దహన సంస్కారాలు ఆనవాయితీగా జరిపించాలి అని చెప్పి సర్ఫ్ ఫామ్లో ఇది నా యొక్క లేఖ అని చెప్పి ఆ డేట్ రాసే చోట రాసుకొచ్చాడు. అసలు ఏం జరిగింది, ఎందుకు సర్ఫ్ ఫామ్లో తన మరణ వాంగ్మూలాన్ని రాసుకొచ్చాడు, ప్రధాని మోదీని అక్కడ ఎందుకు ప్రస్తావించాడు, ఏం జరిగింది, ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకుందాం. బట్ బిఫోర్ దట్ ఐ రిపీట్ అండ్ ఐ రీటరేట్, ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ అ డిస్టర్బింగ్ కాంటెంట్ వేర్ డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. మరి కాసేపట్లో చంద్రశేఖర్ లైవ్లోకి రాబోతూ ఉన్నారు. చంద్రశేఖర్, అసలు ఎలా జరిగింది ఈ ఘటన, ఎందుకు ప్రధాని మోదీని అక్కడ ప్రస్తావించడం జరిగింది లేఖలు? సచిన్, రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లికి సంబంధించిన పిట్ల వంశీ బాలయ్య దంపతుల కుమారుడు. ఈయన ఇంటర్మీడియట్ పూర్తి చేసిన తర్వాత పెయింటర్ గా పనిచేస్తున్నాడు. గత కొన్ని రోజుల నుంచి, దాదాపు వారం 10 రోజుల నుంచి కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి. తల్లిదండ్రులతో గొడవ పడుతున్నారు. మరి ఆర్థికపరమైనటువంటి అంశాలు, ఒకటి మద్యం ఎక్కువ సేవించొద్దు అని చెప్పి మందలించినటువంటి తల్లిదండ్రులు పాటను వినాలా వద్దా అనేటువంటి డైలమాతో తరచూ గొడవలు అవుతున్నాయి. ఈ గొడవలు అవుతున్నటువంటి క్రమంలో గత 4 రోజుల క్రితం మిత్రులతో తన అభిప్రాయాలను షేర్ చేసుకోవడం జరిగింది. నాకు అసలు తల్లిదండ్రులనే చంపాలని ఉంది, కానీ వాళ్ళని చంపడానికన్నా ముందు నేనే బలవన్మరణానికి పాల్పడితే బాగుంటుంది అని చెప్పేసి తన ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. తరచూ గొడవలు అవుతున్నాయని చెప్పేసి, ఒకవైపు మద్యం మత్తు, మరొక వైపు ఇంట్లో గొడవలు, ఇవన్నీ కారణంగా భావించవచ్చు. ఎన్యుమరేషన్, ఈ మధ్య కాలంలో బిఏఓలు వచ్చారు సచిన్. బిఏఓలు వచ్చినటువంటి క్రమంలో తాము ఎన్రోల్ చేసుకున్నారు. ఎన్యుమరేషన్ ఫామ్ కూడా ఎన్రోల్ అయింది. దీనిలో భాగంగా దానిపైన ఆయన మరణ వాంగ్మూలం లాంటిది ఆ నోట్ రాయడం జరిగింది. ఆ నోట్లో ప్రధానమంత్రి నా
మృతికి కారణం, మన మరణానికి కారణం అంటూ కోట్ చేయడం అనేది సంచలనంగా మారింది. పోలీసు అధికారులు రంగంలోకి దిగి అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు, బంధువులను విచారిస్తున్నారు. అయితే ప్రధానమైనటువంటి కారణం ఇంట్లో గొడవలు జరగడము, ఈయన మద్యం మత్తుతో కారణంగానే కోట్ చేసినట్టుగా తెలుస్తుంది. తన మృతికి ఫ్యామిలీ మెంబర్స్ ఎంత మాత్రం కారణం కాదంటూనే పోలీస్ అధికారులను కోట్ చేస్తూ రాసినటువంటి లేఖ మాత్రం సంచలనంగా మారింది. అతని యొక్క ఫోన్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు, ఆ నోట్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు పోలీసులు. అన్ని రకాలుగా అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నాం, సమగ్రంగా విచారణ జరిపిన తర్వాత పూర్తి వివరాలు చెప్తామంటున్నారు సచిన్. రైట్, అంటే స్పెసిఫిక్గా ఏమైనా కారణం కుటుంబం చెప్తూ ఉందా, లైక్ ఇదొక కారణమో లేకపోతే ఈ కారణమో అని చెప్పి ఏమైనా స్పెసిఫిక్గా చెప్తూ ఉన్నారా? కుటుంబ సభ్యులు ఇంతవరకు ఏది ప్రధానమైనటువంటి కారణాన్ని మెన్షన్ చేయలేదు, మాకు తెలియదు. ఒక్కసారిగా మేము షాక్ గురయ్యాము, గదిలోకి వెళ్ళేసరికి లేఖ ఉంది, ఆయన విగతజీవిగా మారి ఉన్నాడు అనేటువంటి కోణంలోనే వారు చెప్తున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. ప్రధానంగా ఆయన ఎవరితోనైతే తన అభిప్రాయాల్ని పంచుకున్నారో వారు మాత్రమే పోలీసులకు చెప్పారు. ఆ మిత్రునితో ఎవరితోనైతే తన అభిప్రాయాల్ని ఎప్పుడు ఎక్కువ చెప్తూ ఉంటాడో, మద్యం ఇద్దరు కలిసి సేవిస్తుంటారో వారు మాత్రమే చెప్తున్నటువంటి పరిస్థితిని ఇక్కడ పరిగణలోకి తీసుకుంటున్నారు. ప్రధానమంత్రి మోడీ పేరు ఎందుకు తీసుకొచ్చారు, తన మృతికి ఆయనే కారణమందు ఎందుకు కోట్ చేశారనేటువంటి కోణంలో సైతం విచారణ జరుపుతున్నారు. ఎందుకంటే నోవేర్ కన్సర్న్, ఇతనికి సంబంధం లేదు. అసలు ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి వార్తలను చూసి చలించిపోయాడా, మరి ఇంకా ఏమన్నా ఉందా, ఎవరితోనన్నా షేర్ చేసుకున్నాడా అనేటువంటి కోణంలో సైతం పోలీసులు ఆరోధిస్తున్నారు. అతని యొక్క మొబైల్ ని తీసుకొని చెక్ చేస్తున్నారు, ఎవరెవరికి కాల్స్ చేశారు, ఏమేమి షేర్ చేసుకున్నాడు, ఎలాంటి యాక్టివిటీస్ ఉండేవాడు. అంటే చివరికి ఆయన పెయింటర్ గా వృత్తిని కొనసాగిస్తున్నాడు, తరచూ గొడవలు అవుతున్నాయి. అదే సమయంలో మద్యానికి బానిస అయ్యాడు అనేటువంటి కోణంలో మాత్రమే ప్రాథమికంగా నిర్ధారించినటువంటి పరిస్థితి ఇక్కడ గమనించవచ్చు సచిన్. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా తన చావుకి మోదీ కారణమంటూ యువకుడు రాసిన లేఖ ప్రస్తుతం తీరు చర్చాంశంగా మారింది. సర్ఫామ్పై నోట్ రాసి ప్రాణాలు తీసుకున్నాడు పిట్ల వంశీ అనే యువకుడు. రాజన్న సిరిసిల్ల జిల్లా రాచర్ల గొల్లపల్లి ఘటన జరిగింది. గొల్లపల్లికి చెందిన పిట్ల బాలయ్య భారతీయ కొడుకు వంశీ. ఇంటర్మీడియట్ తర్వాత చదువు మానేసి 6 ఏళ్లుగా పెయింటింగ్ పనులు చేసుకుంటున్నాడు ఈ యువకుడు. ఎప్పటిలాగే యువకుడు పనికి వెళ్ళాడు, తిరిగి వచ్చాడు, రూమ్లోకి వెళ్ళాడు, పడుకున్నాడు. అయితే ఉదయం డోర్లు తెరిచి చూసేసరికి తల్లిదండ్రులకు ఫ్యాన్కి వేలాడుతూ కనిపించాడు యువకుడు. సర్ఫామ్లో లెటర్ రాసి వాట్సాప్ స్టేటస్గా పెట్టుకున్నాడు వంశీ. తన చావుకి మోదీ కారణం, కుటుంబం కాదని, తన తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టద్దు అని వంశీ లేఖ రాశాడు. తన దహన సంస్కారాలు ఆనవాయితీగా జరిపించాలని కోరాడు వంశీ. తన ఆందోళనని అర్థం చేసుకుంటారని, చావాలంటే భయమవుతోందని లెటర్లో రాసుకొచ్చాడు వంశీ. ఇట్లు భారతదేశ పౌరుడు వంశీ రాయల్ జై హింద్ అంటూ తన లేఖను, తన జీవితాన్ని ముగించాడు. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు, దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ అ డిస్టర్బింగ్ కాంటెంట్, వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. ఎప్పటికప్పుడు నయా న్యూ ట్రెండ్ ని మనకు అందిస్తూ అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా మనందరి చాయిస్ కిసాన్ ఫ్యాషన్ మాల్ వచ్చేస్తుంది మన ఈసీఎల్ కి జూలై 24న గొప్ప ప్రారంభం. ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మావా. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే 1/2 కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. అందరికీ నమస్కారం, నేను మీ అనసూయ భారద్వాజ్. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ ఏపీ అండ్ తెలంగాణలోని 24 స్టోర్స్ లో సరికొత్త ఆఫర్స్ తో మీ ముందుకు వస్తుంది. అంతేకాదంలో ఈ ఆషాఢ మాసంలో మన ప్రత్యేకత, కిలో చీరలు కొనండి, 1/2 కిలో చీరలు ఉచితంగా పొందండి. Pure in its form with grace made noble. మందిర
Raj Premium Silver Jewelry by Manipali. I'm Gomati, a data scientist and a classical dancer. I'm more than one. At Anurag University, be everyone you dream to be. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం? ప్లాన్ అయితే చాలా బాగుంది. సార్, స్టేడియం పరిస్థితి చూడండి. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం? టెక్నో పెయింట్స్ ఉందిగా. టెక్నో పెయింట్స్, టౌన్షిప్, డ్యామ్, స్టేడియం లేదా మనీళ్ళు, పెయింట్స్ నుంచి పెయింటింగ్ వరకు పూర్తి సొల్యూషన్ కావాలంటే మేమున్నాం. కానీ సార్, టైంకి పూర్తవుతుందా? రోజుకు 23 లక్షల స్క్వేర్ ఫీట్ పెయింటింగ్ చేయగల సామర్థ్యం, 5,000 మంది స్కిల్డ్ లేబర్ టీం మా వెంట ఉంది. 23 లక్షల? అవును. ప్రపంచ స్థాయి రంగులు, అద్భుతమైన షేడ్స్ తో భారతదేశపు అసలైన పెయింట్ మరియు పెయింటింగ్ శక్తిని నేనే. We are Techno Paints. Techno Paints.